మహామంత్రి మహాత్మా అయినా గౌరవ మా పల్లి పట్టు మా కులగోత్రం అని ఏమైనా తెలుస్తున్నది నాయన. అది ఎటువంటి ఒకసారి వినమించమని అలాగే అలిగించమని మాది దక్షిణ దేశం రామచంద్ర కోట. అవును, రామచంద్ర కోట ఇటువంటి అనగా 3 కొల నడమ ముక్కమైన కోట, 4 కొల నడమ నైమజంజి కోట, 7 కొల నడమ వెండి చెంజి కోట, అవును, 10 కొల నడమ పగడి చెంజి కోట. అవును దేవా, ఎప్పుడు ఏ వేళ మా రామచంద్ర కోట రణమరణమంటుంది ఆయన మహామంత్రి. అందరికీ అట్లా అవుతుంది. రణమనగా రణ యుద్ధము తెలుసున్నదా? తెలిసినది. అంటే రామచంద్ర కోట వెళ్తున్నది ఎవరైనా తెలుసున్నదా ఆయన? మహామంత్రి మహాత్మా అట్టే రామచంద్ర కోట వెళ్తున్న మా తల్లి రాంబాయి దేవి రామలక్ష్మక్క రామలక్ష్మక్క మా అమ్మ కదా తీసేస్తారు. వద్దు, 3 దినాలు నీకు చెప్తాను. ఏమే తీసేస్తాను. ఒక దినమన్నా వచ్చినావా నువ్వు? మేము వస్తామేమే. నేను జన్మ పేలికి సిట్లు లేపి ఏదో వచ్చేది. కొట్టుకున్నారా 10 రూపాయలు జన్మ వేస్ట్ నాకు. కొట్టుకున్నారా డైలీ. మహామంత్రి అంటే రామచంద్ర కోట వెళ్తున్న మా తల్లి రాంబాయి దేవి, రాంబాయి దేవి గర్భం మీద జన్మించిన నా పేరు పాల్గొడితే శ్రీరాజ్ అంటారు ఆయన మహామంత్రి. నువ్వు పుట్టిన పురాతనం ఒక్కసారి వినిపించమని. సలగే అలిగించమనైనా తిరుమనాడు శుక్రవారం తిరుమనాడు సూర్యగ్రహణము. అవును, సూర్యగ్రహణం జన్మించినట్టు ఈ యొక్క సూర్యుడు సింగరాజు ఆయన మహామంత్రి. అంటే గరణంలో పుట్టిండవు. అవును, అన్ని కరెక్ట్ పుట్టిండయ్యా. పుట్టిన సూర్య కరెక్ట్ గా పుట్టిండయ్యా. సట్ట వెళ్ళిపోవాలి ఏంటన్నా ఒకటే. మీలాంటి ఎదువాలా మేము? అవునేమో. నేను ఎదవా? నేనేమో ఎదవ ఇచ్చే సరే ఒప్పుకుంటా. నన్ను పనిలో పెట్టుకోండేవాడు పెట్టుకున్నా నాకన్నా ఎదురు నువ్వు కదా. చెప్పలే మాట. మహామంత్రి అయినా నువ్వు పుట్టిండే పురాతనం తెలిపిండవు. అవును, నువ్వు తాగిండే అమృతములు తెలిపి నలిగిచ్చు నాయనా. పులిపాలు
పాకమానేల పాలు ఈతమానేల పెరుగు 12 మనువులు ఉగ్గు తాగినట్టు ఒక్క బాలుడు దేశింగరాజు ఆయన. మీ అమ్మ దగ్గర పాలు తాగినలే నువ్వు అంతా ఆడ తాగుతా ఉంటా అమ్మ దగ్గర ఆడ తాగిదా కదన్నా. అందుకే సన్నగా అయిపోయింది ఆ మోట్ కూడా అయిపోయింది. మహామంత్రి ఏలపా ఆయన కవరైన పాలు తాగిన ప్రక్రమం ఏమిటో నీకు తెలుసు ఆయన. అది ఎటువంటిదప్ప? నాలుగడియాల నాగపాముతో నాట్యం ఆడతి పెరిగి నిన్ను చచ్చిపోతాం కొడక. అయితే నిన్ను వెరకదా? అందుకే నువ్వు మన పిల్లిని చూసి పెరిగిచ్చేసింది. పిల్లిని నాగపాముతో చట్టమాడిన పిల్లిని చూసి పెరిగిస్తాను. రేపేడ నాగపాము పుట్టుకొని ఆడేది జం పుట్టుకో. నా తండ్రికి వచ్చే చెలపిరికి వస్తా నేను. మహామంత్రి వేడి గడలు వేలితో జూజు మాడతి జూజుము అవును 12 గడలు పెద్ద పొలతో యుద్ధం చేస్తున్నాను ఆయన. మహామంత్రి కొడక నీ ఆలు కొడుకేం నేను కాదు అట్లా వచ్చేసింది అదేమో. మహామంత్రి అయినా కరోనా పల్లి పట్టమన్న కులగోత్రం తెలుపడానికి కావునా ఇప్పుడు మా తల్లి వద్దకు బయలు కదా నాయన. అయి మీ ఆడుందప్ప అంతా స్కూల్లో ఉంటుందిలే. ఆడేంటి కూర్చుండే మీ అమ్మ బస్ స్టాండ్ లో అయిపోయింది పేపర్లు ఏరుకుండే. పొద్దు పుట్టిన కాపీ నీళ్ళు కాసులు లేవు కదా. మా అమ్మ అట్లా పనిచేస్తుంది. చూసినావు బ్రా? చూసినానులే. నాయన కుమారా మన ఆరంగణలో పడసాలిలో ఆటలు పాటలాడుకోకుండా ఇక్కడ ఎందుకు వచ్చినావు బాబు? అలాగే తెలిపి నలిగిచ్చు అమ్మా. అలాగే విద్యుల పైన బుద్ధుల పైన ప్రేమ కలిగినది, చదువుల పైన శాస్త్రాల పైన జాలి కలిగినది. నాకు విద్యుల బుద్ధులు నేర్పే గురువు నా సగ్గా తెలిపిన కావున ఆ చెట్టుగా వెళ్లి విద్యు బుద్ధులు నేర్చుకొచ్చేదనమ్మా కన తల్లి. కుమారా కాదు విద్యు బుద్ధులు అడుగుతున్నావే. అవును. అయినా విద్యలు నేర్పే మన గురువుని ఇంటికి తెస్తున్నాను. చదువులు నేర్పే గురువు మన కోటకి తెస్తాను. అంటే విద్యుల బుద్ధులు నేర్చుకో మన సెంజు కోటి ఏలు కుమారా తల్లి. కోటికి లోపల నేర్చే విద్యలు కోటి విద్యలోను, ఊరికి లోపల నేర్చే విద్యలు సైతాన విద్యలోను. అటువంటి సైతాన విద్యలు నేర్చుకొని మన జంజికోట వెళుతున్నా, అన్నాళ్ళ విద్యలు నేర్చుకొని మన కోట వెళుతున్నామ్మా కన తల్లి. అయితే దూరదేశం ఉండే గురువులైన నా సగ్గా తెలిపిన కావున ఆ చెట్టుగా వెళ్లి విద్యుత్తులు నేర్చుకొచ్చేదమ్మా కన తల్లి. పరి విధి చెప్పిన మాట విన్న చాలవా నాయన? పరి చెప్పిన వినో చదివేకున్నానమ్మా. అలాగే ఆలకించమని నాయన. ఒరే వినురా వినురా వీర కుమార
వీటికి పన్నెండవడం పాలవేటి గడ్డ, అవును పాలవేటి రేవగడ్డ పనసమాను, అవునమ్మా పనసమాను పక్కన అగ్రహారం పేట, ఆ, అగ్రహారం పేట లోపల ఇస్కోల మఠము, ఇస్కోల మఠం లోపల ఏదు బ్రాహ్మణయ్యా, అవును ఏదు బ్రాహ్మణ కొడుకు గోపీరావు ఆ, 7 ఏళ్ళు పసి భక్తులు విద్యులు వెళ్తున్నాడు, 12 ఏళ్ళ చిన్న భక్తులు చదువు చెప్తున్నాడు. ఆ ఒక చోటుకు వెళ్లి చక్కగా విద్దు బుద్ధులు వేసుకోరా నాయన. కన తల్లి చాలా సంతోషమైన కానీ నా మనములో ఒక సంతోషం తెలిపి నాలుగిచ్చమ్మా. ఏం బాబు పాలవన్నం సత్యం ప్రేమతో కట్టినా, అవునులే నెయ్యవన్నం సత్యం నేమతో కట్టినా, బా నూనెతో 100 వంటలు కట్టినా, తల్లితో ప్రేమతో జీవులిచ్చిన కావున గ్రహంపేటకి సమాన పోయేలా వచ్చేదనమ్మ కన తల్లి. కుమారా ఆ, పాలవన్నము సిద్ధ ప్రేమతో కట్టాను, నెయ్యి వన్నము సిద్ధ నెయ్యితో కట్టాను, నూనెతో 100 వంటలు చేసి ఆలేటి పాలేటి గడ్డక స్థలంగా దీవించాను కదా. సరే తల్లి దీవెనక ప్రభుత్వం దీవించాను. కుమారా వెళ్ళి లాభన రమ్మనైనా నీ ఆజ్ఞ ప్రకారం కన తల్లి. రై మధ్య మా బయట్లా లేదమ్మా ఉండేది ఒక బిట్టినైనా కడిపే అట్లాంటి నా బిడ్డని ఏమన్నా తప్ప నువ్వు నరకురా అక్కలు నరకునట్లే. చూడు మరి మన తల్లికి సల్లమ్మ చేసింది